ఓం శాంతి 11/11/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. దీపావళి అంటే సమీపత, సంపన్నత మరియు సంపూర్ణతకు స్మృతి చిహ్నం, జ్ఞాపకార్థం. సదా జాగృతి జ్యోతి అయిన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విశ్వం యొక్క జ్యోతులను వెలిగించేటటువంటి వెలిగి ఉన్న దీపాల యొక్క యజమాని దీపమాలను చూస్తున్నారు. దీపావళి మీ అందరి యొక్క స్మృతి చిహ్నం కనుక దీపాల యజమాని సత్యమైన దీపమాలను చూస్తున్నారు. ఈ దీపమాల విచిత్రమైన మాల, అంటే విచిత్రమైన యజమాని, శరీరం లేనటువంటి యజమాని మరియు విచిత్రమైన శరీరాలు లేనటువంటి ఆత్మల మాల ఇది. ప్రపంచం వారు యజమాని గురించి తెలుసుకోవడం లేదు మరియు మిమ్మల్ని మాల గురించి తెలుసుకోవడం లేదు. యజమానిని తెలుసుకుంటే మాల గురించి కూడా తెలుస్తుంది. దీపావళి మీ అందరి యొక్క 3 విశేషతలకు స్మృతి చిహ్నం, జ్ఞాపకార్థం. 1 సమీపత. సమీపతలో స్నేహము నిండి ఉంది. ఒకవేళ మాలలో స్నేహము మరియు నవీనత యొక్క ఆధారం లేకుండా మాల తయారు కాదు. మణికి మణి మరియు దీపానికి దీపం ఎప్పుడైతే స్నేహంతో సమీపంగా వస్తాయో అప్పుడే మాల అంటారు. స్నేహం అంటే సమీపత, స్నేహానికి గుర్తు సమీపతయే కనుక 1 సమీపత. మరియు 2వది సంపన్నత. దీపావళి సంపన్నతకు గుర్తు. కేవలం ఒక లక్ష్మియే ధనదేవి కాదు, కానీ మీరందరూ ధనంతో సంపన్న దేవీలు, జ్ఞానధనంతో. ధనదేవి అయిన కారణంగా ధన్యదేవిగా కూడా మహిమ చేయబడుతూ ఉన్నారు కనుక ధనదేవి, ధన్యదేవి, ఇదే సంపన్నతకు గుర్తు. జన్మ ధన్యమైంది అని కూడా అంటూ ఉంటారు. ఇక 3వది సంపూర్ణత. సంపూర్ణత అంటే సదా వెలిగి ఉండే దీపాలు, ఆరిపోయిన దీపమాలను దీపమాల అని అనరు. వెలిగి ఉన్న దీపాలనే దీపమాల అని అంటారు కనుక సదా ఏకరసంగా మరియు వెలిగి ఉన్న దీపాలకు గుర్తు సంపూర్ణత. కనుక దీపావళి అంటే సమీపత, సంపన్నత మరియు సంపూర్ణత యొక్క విశేషతలకు స్మృతి చిహ్నం. అందువలననే దీపావళిని గొప్ప రోజు అంటారు. ఏదైనా పండుగ జరుపుకుంటే దానిని ఉన్నతమైన రోజు అంటారు. ఎందుకంటే విశ్వంలో ఉన్నతమైన ఆత్మల రోజు. విశ్వంలో అందరికంటే ఉన్నతమైన వారు ఎవరు? స్వయాన్ని ఉన్నతమైన వారిగా మీరు భావిస్తూ ఉన్నారా? ఈ 3 విశేషతలు స్వయంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మీ అందరి స్మృతి చిహ్నమే జరుపుకుంటూ ఉన్నారు. స్మృతి స్వరూపంగా అయిన వారికే స్మృతి చిహ్నం తయారవుతుంది. ఎవరైతే నిరంతరం బాబా స్మృతి స్వరూపంగా అయి ఉంటారో వారికి జ్ఞాపకార్థంగా తయారవుతుంది. ఈ విధంగా స్మృతి స్వరూపంగా అయ్యారా, లేక ఇప్పుడిప్పుడే అవుతున్నాము అని అంటున్నారా? ఏమంటారు? మీరు మేల్కొన్నారు అంటే చీకటి సమాప్తి అయిపోయినట్లే కదా. మేల్కొన్నారు అంటే చీకటి సమాప్తి. మరి వెలుగుతూ ఉండే దీపాల లేక టిమ్ టిమ్ అనేవారా? ఆరిపోతూ వెలుగుతూ ఇలాగా టిమ్ టిమ్ అనే దీపాలను ఎవ్వరూ ఇష్టపడరు. ఇప్పుడిప్పుడే ఆరిపోతాయి, ఇప్పుడిప్పుడే వెలుగుతాయి. లైట్ కూడా ఏకరసంగా ఒకే విధంగా వెలగకపోతే ఆరిపోతూ వెలుగుతూ ఉంటే ఎవరు ఇష్టపడరు. దాన్ని బంద్ చేసేస్తారు కూడా. వెలుగుతూ ఉండే దీపాలు మరియు టిమ్ టిమ్ అనే దీపాలు అందరూ వేటిని ఇష్టపడతారు? ఉన్నతమైన రోజును సెలవు రోజుగా ఎందుకు జరుపుకుంటారు? ఏదైనా ఉన్నతమైన రోజు వస్తే సెలవు వస్తుంది. సెలవు యొక్క సంతోషం ఉంటుంది. ప్రతి నెల క్యాలెండర్లో మొదట అందరూ ఏం చూస్తారు? పండుగ రోజులు ఎన్ని, సెలవులు ఎన్ని అని. కనుక పండుగ రోజు అంటే సెలవు రోజు, శ్రమ నుండి సెలవు తీసుకునే రోజు మరియు ప్రేమ యొక్క ఆనందంలో గడిపే రోజు. ఎప్పుడైతే బలహీనతలకు మరియు మాయకు సెలవు ఇచ్చేస్తారో అప్పుడు శ్రమ సమాప్తి అయ్యి ఆనందం యొక్క రోజులు ప్రారంభమవుతాయి. పండుగ రోజు అంటే సెలవు యొక్క రోజు. అందువలన స్మృతి చిహ్నంలో కూడా ఆ రోజు కూడా సెలవు ఉంటుంది.
సెలవు రోజు ఏం చేస్తారు? ఆనందంతో ఉంటారు కదా. సెలవు రోజు విశ్రాంతి తీసుకుంటారు. మీకు విశ్రాంతి ఏంటి? విశ్రాంతి తీసుకుంటున్నారా? లేక రండి రామ్ అంటున్నారా? విశ్రాంతి కాదు, రండి రామ్ అని బాబాను ఆహ్వానిస్తున్నారు కదా. హే రామ్, విశ్రామ్, రామ్ అని వస్తుంది కదా విశ్రామ్లో. దానికి బాబా రామ్ అంటే పరమాత్మను ఆహ్వానిస్తున్నారు కదా. ఇదే విశ్రాంతి తీసుకోవడం, అంతేకాని బాబాను మర్చిపోయి విశ్రాంతి తీసుకోవడం కాదు. ఆ రామ్ అంటే, ఆ అంటే రా అని, రామ్ అంటే పరమాత్మ. దీపావళి రోజున ఇంకా ఏం చేస్తారు? శుభాకాంక్షలు మరియు అభినందనలు చెప్పుకుంటారు కదా. ఏదైనా పండుగ రోజున ఒకరినొకరు కలుసుకున్నప్పుడు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఆచారం కూడా ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఎవరికైనా శుభాకాంక్షలు ఇస్తే ఏ విధంగా ఇస్తారు? ఒకరినొకరు హత్తుకుంటారు, చేయి చేయి కలుపుకుంటారు, మిఠాయి తినిపిస్తారు, సంతోషంతో జరుపుకుంటారు. మీరు స్మృతి మరియు ప్రేమను ఇవ్వటం మరియు తీసుకోవటం చేస్తారు. ఇలా మీరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు కనుక సంగమ యుగంలో అంటే పండుగ రోజులలో మీరందరూ సదాకాలికంగా మాయకు వీడ్కోలిచ్చే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉన్నారు, విజయీ అవుతున్నారు. అందువలననే విజయీ పిల్లలకు బాప్దాదా సదా శుభాకాంక్షలు ఇస్తున్నారు, ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అంటే శుభాకాంక్షలు ఇస్తున్నారు. రోజు బాప్దాదా పిల్లలకు ప్రియ స్మృతులు చెప్తూ ఏమి మాట అంటారు? మధురాతి మధురమైన పిల్లలు అనే మాటతో నోటిని మధురంగా చేస్తారు. బాప్దాదా రోజు మధురాతి మధురమైన పిల్లలు అనే మాటే అంటారు. ఇదే మధురతకు గుర్తు. నోటిని మధురంగా చేసుకుంటారు. ఈ విధమైన దీపావళిని జరుపుకునేవారా లేక మీ దీపావళి జరుపుకునేందుకు వెళ్తున్నారా? మీరు బాబాతో పాటు జరుపుకుంటూ ఉన్నారు. అందువల్లనే విశ్వం మీ యొక్క స్మృతి చిహ్నం దీపావళిగా జరుపుకుంటుంది. దీపావళి యొక్క అర్థం ఏమిటి అనేది అర్థమైందా? తయారవ్వడమే జరుపుకోవడం. దీపావళి జరుపుకోవటానికి బాప్దాదా దగ్గరకు వచ్చారు కదా. బాప్దాదా కూడా దీపాల యొక్క మాలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. కలుసుకోవటమే జరుపుకోవటం. అందరూ ఆనందాల ఇంటికి మధుబనకు చేరుకున్నారు కదా. మధువనం అంటే ఆనందాల ఇల్లు. మనస్సులో ఆనందం ఉంటే ప్రతి కార్యంలో ఆనందం ఉంటుంది. ఏ విధమైన అయోమయం ఉండదు. ఎందుకు, ఏమిటి, ఇదే అయోమయం. ఓహో, ఆహా, ఇదే ఆనందం. ఎందుకు, ఏమిటి అనేవి ఇప్పుడు లేవు కదా. దసరా జరుపుకొని వచ్చారు కదా, ఇప్పుడు దీపావళి జరుపుకోవటానికి వచ్చారు. దసరా అంటే అంటే 10. రావణిలో ఉండే వికారాలు, స్త్రీలో ఉండే వికారాలు 5, తర్వాత పురుషుల్లో ఉండే 5 వికారాలు, దీన్ని కలిపే 10 తలల రావణుడు. అంటే 10, హర అంటే చంపేది వికారాలను. దసరా అవ్వకుండా, వికారాలను చంపకుండా దీపావళి రాదు. దీపాలు వెలుగవు, ఆత్మజ్యోతి. దసరా సమాప్తి చేసుకొని దీపావళి జరుపుకోవటానికి వచ్చారు. విజయీ అయిపోయారు కదా వికారాల పైన. ఇప్పుడు పిల్లల వృద్ధి అవుతుంది మరియు ఇంకా అవుతుంది కూడా. వృద్ధిని అనుసరించి ఎక్కువ సంఖ్య తయారవుతుంది కనుక విధి పద్ధతి కూడా తయారు చేయాల్సి ఉంటుంది. బ్రహ్మబాబా అవ్యక్తమయ్యి ఇప్పటికి 17 సంవత్సరాలైంది. ఇప్పటికి అంటే ఈ మురళి బాబా చెప్పినది 1985కు. 17 సంవత్సరాల పాఠం పూర్తి అయింది. ఇక ఏం మిగిలింది? బాప్దాదాకు పిల్లలపై స్నేహం ఉన్న కారణంగా బ్రహ్మబాబా అవ్యక్తమైనప్పటికీ సూక్ష్మవతనంలో ఫరిస్తా రూపంలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తంలో ఇక్కడ ఇంకొక రథంలో దాది శరీరంలో 17 సంవత్సరాలు సవారీ చేశారు. 17 సంవత్సరాలు తక్కువేమీ కాదు. సమయానికి మరియు శరీరానికి లెక్క కూడా ఉంటుంది. పేరుకి అవ్యక్తమయ్యారు బ్రహ్మబాబా అంటున్నారు కానీ వ్యక్తంలో కలయిక కావాలనుకుంటూ ఉన్నారు. ఇక్కడ కలవాలి బాబా అని. ఎందుకు అంటే సాకార కలయిక సహజంగా అనిపిస్తుందా? బాప్దాదా క్రొత్త పిల్లలు నిందించకుండా వారి కోసం వస్తున్నారు. మాకు తెలియదు, బాబాను మేము చూడలేదు అనుకోండి. ఇప్పుడు 18వ తేదీ నుండి 18వ సంవత్సరం ప్రారంభం అవుతుంది. 18వ అధ్యాయం ఏమిటి? అందరూ తయారుగా ఉన్నారు కదా. 18 అధ్యాయాల గీత అంటారు.
ఇప్పుడు బాబా చెప్పేదంతా అయిపోయింది. సేవ సమాప్తి చేసేసారా మరి మీరు? ఇప్పుడు బాబా సమానంగా అవ్యక్త రూపధారిగా అయిపోండి. అవ్యక్త రూపం యొక్క సేవ చేశారా? ఇప్పుడు అవ్యక్త బాబా వ్యక్తంలోకి రావాల్సి ఉంటుంది. అవ్యక్త రూపధారి అయ్యి నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటే స్మృతి స్వరూపంగా కావాలి. బాబా స్మృతి, బాబాను తలంపు చేసేది స్వరూపంగా కావాలి. ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది. పాదయాత్ర యొక్క సేవ అయితే చేశారు, కానీ ఇప్పుడు ఆత్మిక యాత్ర యొక్క అనుభవం చేయించాలి. ఇప్పుడు ఈ యాత్ర యొక్క అవసరం ఉంది. అందువలననే ఇప్పుడు బాప్దాదా కూడా అవ్యక్త విధి ప్రమాణంగా పిల్లలను కలుసుకుంటారు. వృద్ధిని అనుసరించి విధిని కూడా పరివర్తన చేయాల్సి ఉంటుంది. పిల్లల రూపంలో అధికారం మురళి. బాబా చెప్పే మహావాక్యాలు. మురళి ద్వారా కలుసుకోవటం మరియు అవ్యక్త దృష్టి ద్వారా కలుసుకోవటం, ఈ రెండు కలయికలు వరదానం యొక్క అనుభూతిని చేయిస్తాయి. అందువలన అవ్యక్త స్థితిలో స్థితులై ఇప్పుడు దృష్టి ద్వారా వరదానాల యొక్క అనుభవం చేసుకోండి. లేకపోతే వినే కోరికతో దృష్టి యొక్క గొప్పతనాన్ని తక్కువగా అనుభవం చేసుకుంటారు. రెండు మహిమలు, ఒకటి దృష్టి ద్వారా అద్భుతం మరియు రెండు మురళి యొక్క అద్భుతం. అందువలన ఇప్పుడు దృష్టి ద్వారా వరదానం పొందే అధికారిగా అవ్వండి. ఎంత స్వయం అవ్యక్త స్థితిలో ఫరిస్తా స్థితులవుతారో అంత అవ్యక్త దృష్టి యొక్క భాషను గ్రహించగలరు. ఈ దృష్టి యొక్క వరదానం సదాకాలిక పరివర్తన యొక్క వరదానం. నోటి ద్వారా లభించే వరదానం అయితే అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంటుంది మరియు అప్పుడప్పుడు మర్చిపోతారు. కానీ అవ్యక్త రూపంగా మీరు అయ్యి అవ్యక్త బ్రహ్మబాబా అంటే ఇద్దరు బాప్దాదా దృష్టి ద్వారా లభించిన వరదానం సదా స్మృతి స్వరూపంగా మరియు సమర్థ స్వరూపంగా తయారు చేస్తుంది. ఇప్పుడు దృష్టి ద్వారా దృష్టి యొక్క భాష తెలుసుకోండి. స్థాపనలో ఏం జరిగింది? దృష్టి యొక్క భాష ద్వారా మరియు దృష్టి యొక్క అద్భుతం ద్వారా స్థాపన కార్యం ప్రారంభమైంది. అర్థమైందా? 18వ అధ్యాయం యొక్క సేవ ఏమిటి అనేది మరోసారి చెప్తాను. పిల్లలు బాబా ఇంటికి శృంగారం, అందం, మధువనం యొక్క శృంగారం మధువనానికి చేరుకున్నారు. భలే జరుపుకోండి, పాడండి, నాట్యం చేయండి, కానీ అవ్యక్త రూపంలో మరియు అతీతంగా ప్రియంగా చేసుకోండి. ప్రపంచం వారు జరుపుకునే దానిలో అతీత స్థితి ఉండదు. మీరు ఆడుకోండి, తినండి, నవ్వుకోండి, నాట్యం చేయండి, కానీ అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. బాప్దాదా అన్ని సేవా కేంద్రాల యొక్క దేశ విదేశాల పిల్లలను తన యొక్క కంఠం యొక్క విజయమాలను, దీపమాలను చూసి సంతోషిస్తున్నారు. మరియు ప్రతి ఒక్క విజయీ వెలిగి ఉన్న దీపానికి సంగమ యుగము మరియు క్రొత్త ప్రపంచం యొక్క అన్ని జన్మల యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా సమీపంగా, సదా సంపన్నంగా మరియు సదా సంపూర్ణంగా, ఇలా 3 విశేషతలతో నిండుగా ఉన్న పిల్లలకు త్రిమూర్తి సంబంధంతో తండ్రి, టీచరు, సద్గురు రూపంలో సదాకాలిక శుభాకాంక్షలు, అభినందనలు, గ్రీటింగ్స్ సదా ఉన్నాయి మరియు సదా ఉంటాయి. బాప్దాదా కూడా ధనవంతులైన పిల్లలకు ధన్యులు ధన్యులు అని శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబా సదా మధురాతి మధురంగా తయారు చేసేవారు. బాబా మధురమైన మాటలతో, మధురమైన భావన ద్వారా అందరి మనస్సును మరియు నోటిని మధురంగా చేసే సదా మధుర భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. బాప్దాదా సదా వెలుగుతున్న జ్యోతులను చూస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ చాలామంది పిల్లలు వెలుగుతున్న జ్యోతులు సమూహం రూపంలో ఇప్పుడు కూడా బాబా ఎదురుగా ఉన్నాయి. పిల్లలందరి శుభాకాంక్షల సంకల్పాలు, మాటలు, లెటర్సు మరియు కార్డులు బాబా ఎదురుగా ఉన్నాయి. దేశ విదేశాల పిల్లలందరికీ దీపావళి శుభాకాంక్షలకు బదులుగా 100 రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పేరు చెప్పటం లేదు, కానీ బాప్దాదా ఎదురుగా పేరు ఉంది. ప్రతి ఒక్కరి పేరుల మాల కూడా బాప్దాదా యొక్క కంఠహారంగా ఉంది.
రకరకాలైన కార్డులన్నీ గోడలపై ఉన్నాయి, కానీ మనస్సు యొక్క మాట మనోభిరాముడైన బాబా వరకు చేరుకుంది. దూరంగా ఉండి సమీపంగా ఉన్న పిల్లలకు మరియు సన్ముఖంగా వచ్చిన పిల్లలకు ఇద్దరకు స్నేహ సంపన్న మరియు సంపూర్ణతతో నిండిన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.